నమస్కారం. నేను మీ సుధాకర్. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మనకు రాబోతుంది. సో అందరి ఇళ్ళల్లో ఒక మంచి పండుగ చేసుకోవాలని అందరికీ కూడా చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ నుంచి మనం చాలా ఏళ్ళ నుంచి మనం చెప్తూనే ఉన్నాం, మట్టి గణపతి అంటే మనకి చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం చూస్తున్నాం, మనం ఎంత పొల్యూషన్ పెరుగుతుంది, సిటీస్లో విలేజెస్లో చాలా పొల్యూషన్ పెరిగిపోతుంది. మనం వాడే బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చాలా వెరీ ఆర్టిఫిషియల్ కలర్స్తో చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా పొల్యూషన్ అవుతుంది. నిమజ్జనం అయ్యే టైంకి ఏంటంటే మన ఆ లేక్స్ అన్నీ కూడా ఆ బొమ్మలతో నిండిపోయి అవి డైల్యూట్ అవ్వవు. సో దే జస్ట్ స్టే ఆన్ ద టాప్ ఆఫ్ ది మడ్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మన చెరువులో ఉన్న చేపలు కానివ్వండి, వేరే చాలా చిన్న చిన్న చేపలు అండ్ లాట్ ఆఫ్ అదర్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ద సీ ఆర్ రివర్ ఏంటంటే అవి చనిపోతున్నాయి. సో అలాగే అట్ ద సేమ్ టైం ఆ వాటర్ కూడా చాలా కలుషితం అయిపోతుంది. ఆ వాటర్ కలుషితం వల్ల మనకి దోమలు వచ్చి, ఇన్సెక్ట్స్ వచ్చి, చాలా మస్కిటోస్ ఇంకా రకరకాల క్రిములు అవన్నీ అందులో చేరుతున్నాయండి. ఇట్స్ అగైన్ మళ్ళీ ఎఫెక్టింగ్ మన కోసం. ఎందుకంటే మనం సరదాగా ఒక లేక్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా అలాగ ఆహ్లాదంగా తిరుగుతున్నాం అనుకుంటే అది జరగట్లేదు. ఎందుకంటే అది మనకి ఇట్స్ పొల్యూటింగ్ అవర్, ఇది చాలా స్మెల్, ఎవ్రీథింగ్ ఇస్ మనమే చేసుకుంటున్నాం. సో అందుకోసమని మట్టి గణపతి మనం వాడితే దేవుడిని బాగా పూజించుకోవచ్చు. ఎక్కువ ఫ్రెండ్లీగా హెల్తీగా చాలా ఏంటంటే ఒక ఆథెంటిక్గా మనం పూజించుకోవచ్చు. సో పూజించుకున్న తర్వాత మనం ఈ మట్టి గణపతి చేస్తే అది మట్టి మళ్ళీ సేమ్ మట్టి ఫామ్లో అయిపోయి కరిగిపోయి అగైన్ ఇట్ విల్ గివ్ అస్ మళ్ళీ మట్టి మనం అదే మట్టి మళ్ళీ తీసుకుని మళ్ళీ మన గణపతి తీసుకోవచ్చు. సో మనం ఏంటంటే వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అండ్ గివింగ్ బ్యాక్ టు ద గాడ్ అనమాట. సో ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై స్ఫూర్తి ఆర్గనైజేషన్ అండి. సో ఇలా చేయడం చాలా బాగుంది. సో మీరందరూ కూడా తప్పకుండా మట్టి గణపతిని వాళ్ళని మట్టి గణపతిని పూజిద్దాం. ఈ వినాయక చవితికి నెక్స్ట్ వచ్చి ప్రతి వినాయక చవితి కూడా మట్టి గణపతిని పూజిద్దాం. అలాగే చాలా పండుగలు కూడా మనం మట్టితో చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటుంది. నిజంగా మనం ఒక నిజమైన పూజ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే మీరు చాలా దూరంగా ఉన్నారనుకోండి లేక్స్కి, యూ కెన్ ఆల్సో నిమజ్జనం కూడా మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు. బకెట్ వాటర్లో కానీ, లేదంటే పూలకుండి తీసుకుని అందులో వాటర్, ఒక ఎంటీ పూలకుండిలో వాటర్ వేసుకుని అందులో మనం నింపుకుని ఉంటుంది. అందులో నిమజ్జనం చేసిన తర్వాత కొన్ని రోజులకి అది కొంతసేపటికి అది కరిగిపోతే మనం అందులో మొక్క వేసుకోవాలి. సో గాడ్ ఈస్ గివింగ్ లైఫ్ టు అనదర్ ప్లాంట్స్ అనమాట. సో ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఇనిషియేటివ్స్. సో ఇవన్నీ కూడా చేస్తూ మనం పర్యావరణాన్ని కానీ, దేశానికి కానీ, సొసైటీకి కానీ చాలా సేవ చేస్తాం. సో తప్పకుండా మట్టి గణపతిని వాడండి, ఇంకో ఫ్రెండ్లీగా ఉండండి, పర్యావరణాన్ని కాపాడండి. గో బ్రౌన్ విత్ గో గ్రీన్.